వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. అసలు 5 రూపాయలకి ఏం వస్తుంది? కానీ చాయ్ కూడా రాని ప్లేస్లో కమ్మటి భోజనం కడుపు నిండా పుష్టిగా తినొచ్చు. ప్రస్తుతం మనము మింట్ కాంపౌండ్ వద్ద అయితే ఉన్నాం. 5 రూపాయలు ఇస్తే బ్రేక్ఫాస్ట్ తో పాటు మరో 5 రూపాయలు ఇస్తే లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. జిహెచ్ఎంసి కొత్త ఇనిషియేటివ్ తీసుకుంది. 6 రోజులు 6 బ్రేక్ఫాస్ట్లు అయితే పెడతారు. ఇందిరమ్మ క్యాంటీన్ వద్ద అయితే జిహెచ్ఎంసి తీసుకున్న ఇనిషియేటివ్ ప్రకారం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 5 రూపాయలకే కమ్మనైన భోజనం కడుపు నిండా ఒకవైపు నిరుద్యోగులకే కానీ లేకపోతే డైలీ వారి వరుస కూలీలు ఉంటారు, అదే కాకుండా ఎవరైతే ఎఫర్ట్ చేయలేకపోతున్నారో 5 రూపాయలు ఇస్తే మొదట ఒక 5 రూపాయలకి బ్రేక్ఫాస్ట్, తర్వాత లంచ్కి ఇంకో 5 రూపాయలు ఇస్తే కూడా లంచ్ ప్రొవైడ్ చేస్తారు. అదే కాక ఇప్పటికే ఉస్మానియా హాస్పిటల్ ఇంకా అనేక ప్రతి చోట్ల కూడా ఈ ఒకసారి మనం ఈ సెటప్ అంతా కూడా చూడొచ్చు. దీంట్లో అనేక ఇంగ్రీడియంట్స్ అయితే పెడుతున్నారు. 6 డేస్కి 6 ఐటమ్స్ పెడుతున్నారు. సండే రోజు అయితే ప్రధానంగా లీవ్ అని తెలుస్తుంది. ఈ క్రమంలో ఫ్యాన్లు పెట్టించడము, లైట్స్ అదంతా కూడా పూర్తిగా చాలా లగ్జరీస్గా ఈ బాక్స్ అయితే ఉందని చెప్పొచ్చు. ఒకవైపు ఈ పట్నం అంతా కూడా దాదాపు 60 కంపౌండ్స్ ఏదైతే ఉందో స్టాల్స్ బాక్సెస్ అయితే ప్రస్తుతము ఓపెన్ చేసింది గవర్నమెంట్. అదే కాకుండా దాదాపు 30 రూపాయలు ఖర్చు అయ్యే భోజనం కాస్త 5 రూపాయలకే ఇస్తున్నాము. సంవత్సరానికి 30-40 కోట్ల రూపాయలంతా కూడా ప్రభుత్వమే భరిస్తుందంటూ కూడా పున్నం ప్రభాకర్ చెప్పిన పరిస్థితి. అదే కాకుండా 5 రూపాయలకే పబ్లిక్ పుష్టిగా తినొచ్చు. 5 రూపాయల భోజనం సప్లై ఎవరైతే హరే కృష్ణ వాళ్ళు ఉన్నారో ఆ హరే కృష్ణ వాళ్ళకే కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. దాదాపు సిటీలో 30,000 మందికి కూడా 5 రూపీస్కే బ్రేక్ఫాస్ట్, మార్నింగ్, ఆఫ్టర్నూన్ వచ్చేసి లంచ్, ఇదంతా కూడా 10 రూపాయలు ఉంటే చాలు పుష్టిగా తినొచ్చు. అగ్వకు పెడుతున్నారు కదా అని దబదబ ఉరికైతే రాకండి. ఎందుకంటే గరీబ్ వాళ్ళకి కానీ లేకపోతే చిన్న చిన్న కూలీలు చేసే వాళ్ళు నిరుద్యోగులకి మాత్రమే ఇది అని ప్రస్తుతం ప్రభుత్వం చెప్పుకుంటూ వస్తుంది. మనం 5 రూపాయలు ఇద్దాము, అసలు భోజనం టేస్ట్ కూడా చూద్దాం. 5 రూపీస్కేనా అన్న? అందరికి 5 రూపీసేనా? స్వీట్ కూడా పెడతారా? ఓకే ఓకే. ఏమేం పెడతారు? ఇంకా అచ్చా, ఏం పప్పు పెడతారు? టమాటా పప్పు వచ్చింది, క్యాబేజ్ కర్రీ వచ్చింది, పికిల్ ఉన్నది, రోజు ఒక వెరైటీ. టేస్ట్ చేసి చెప్తా అసలు ఎట్లుందో. రైట్, మనకి మంచిగా క్యాబేజ్ కర్రీ విత్ క్యారెట్ ఫ్రైడ్ అయితే కనిపిస్తుంది. పప్పు కూడా దోసకాయ ముక్కలతో, క్యారెట్ ముక్కలతో, ఒక పచ్చడి, అన్నం, స్వీట్. లోపలికి వెళ్దాము. ఇందిరమ్మ క్యాంటీన్ కూడా జబర్దస్త్ ఉందనే చెప్పచ్చు. ఈ ఏదైతే ఈ కంటైనర్ ఉందో మనం డిఫరెంట్ గా పిలుచుకుంటుంటాం, కాంపౌండ్స్, కంటైనర్స్ ఏవేవో అంటుంటారు. చాలా ఫెసిలిటీస్ కనిపిస్తున్నాయి. హ్యాండ్ వాష్ చేసుకోవడానికి మనకి ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ అవైలబుల్ ఉంది. అదే కాక డ్రింకింగ్ వాటర్ ప్యూరిఫై వాటర్ కూడా మనకి ఇక్కడనే కనిపిస్తుంది. డస్ట్బిన్ కూడా ఎక్కడికక్కడ చెత్త వేయకుండా ఒక డస్ట్బిన్ కూడా ప్రొవైడ్ చేశాడు. మంచిగా బల్ల ఫ్యాన్ ఉంది, లైట్స్ ఉన్నాయి, ప్రశాంతంగా నించొని భోజనం చేయడానికి వసతులంతా కూడా నీట్గా ఉన్నాయి. ఒక వాటర్ ప్యాకెట్ కూడా ప్రస్తుతం ఇస్తున్నారు. ఈ బల్ల పైన ప్రశాంతంగా క్యాంటీన్ లో భోజనం అయితే చేయొచ్చు. అసలు క్వాలిటీ హైజీన్ ప్రకారం కూడా ఎలా ఉందో కూడా చూద్దాం, ఒకసారి టేస్ట్ చేసి చెప్దాం. బీనిస్ రైస్ అంతా కూడా బాగుంది. పప్పు, బీనిస్, పచ్చడి. చేతులు కడుక్కోవడానికి ఉంది. ఫ్యాన్ కూడా ఉబ్బరియకుండా చాలా నీట్గా ఉంది. అసెంబ్లీ, గాంధీ భవన్, ఉస్మానియా యూనివర్సిటీ ప్రతి దగ్గర కూడా 12 ఏరియాస్ అయితే ప్రస్తుతం లాంచ్ చేస్తారు. హైదరాబాద్ అంతా కూడా 150 క్యాంటీన్స్ పెట్టడానికి కూడా ఇప్పటికే గవర్నమెంట్ డిసైడ్ చేసుకుంది.
14 రూపీస్కి అయ్యే టిఫిన్ని కూడా 5 రూపీస్కి 30 రూపాయలు ఖర్చు అయ్యే భోజనం కూడా 5 రూపాయలకి మాత్రం సంవత్సరానికి 30-40 కోట్ల రూపాయలు కూడా ప్రభుత్వం భరిస్తుందని కూడా చెప్పడం జరిగింది. సిటీలో 5 రూపీస్కి ముందు కూడా దొరుకుతుండే, కానీ ఇప్పుడు ఇంద్రమ్మ ఇనిషియేటివ్ అనేది బీద వాళ్ళకు మాత్రం అమ్మయ్య అనే విధంగా ఉంది. కానీ దీన్ని రెస్పాన్సిబుల్గా పబ్లిక్ తీసుకోవాలి. ఎందుకంటే కూలీలు, డ్రైవర్లు, చిన్న చిన్న దందాలు చేసే వాళ్ళు కానీ లేకపోతే నిరుద్యోగులకు కానీ ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. ఎవరి దగ్గర అయితే డబ్బులు ఆల్రెడీ ఉన్నాయి, వాళ్ళు ఎఫర్ట్ చేయగలుగుతారు, బయట ఒక 50 రూపాయలు 100 రూపాయలు పెట్టి తినగలుగుతారు. దయచేసి దీన్ని అవాయిడ్ చేస్తే బాగుంటుంది. కానీ నిజంగా బాగుంది. అదే బయట మనము బ్రేక్ఫాస్ట్ చేసినా లేకపోతే పెద్ద హోటల్లో బ్రేక్ఫాస్ట్ చేసినా కానీ దాదాపు 50 నుంచి 40 రూపాయలు ఒక దగ్గర, 30 రూపాయలు ఒక దగ్గర. కానీ ఇప్పుడు 5 రూపీస్కి ఇంత కమ్మటి భోజనం అంటే గ్రేట్ అనే చెప్పొచ్చు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న గ్రేట్ ఇనిషియేటివ్ ఇది. మార్నింగ్ టిఫిన్స్ కూడా మిల్లెట్ టిఫిన్స్ కానీ లేకపోతే రాగి ఇడ్లీలు కానీ ఇవంతా కూడా చాలా కమ్మగా ఉన్నాయని అందరు చెప్పుకుంటూ వస్తున్నారు. మన ఇంట్లో తిన్నట్టే ఉంది యాక్చువల్లీ చెప్పాలంటే. భోజనం నిజంగా బాగుంది, హైజీనిక్గా, క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఈ కంటైనర్ కూడా చాలా నీట్గా ఉంది. ఎక్కడికక్కడ ఎంతమంది భోజనం చేస్తున్నారో ఒకసారి చూడొచ్చు మనము. ఫుడ్ రియల్గా హైజీనిక్ క్వాలిటీ ఉంది. ఫైన్ రైస్, పప్పు, దాల్ కూడా నిజంగా బాగుంది. మొత్తం అంతా కూడా క్వాలిటీ ఫుడ్ అయితే కనిపిస్తుంది. ఒకసారి మనము రివ్యూ తీసుకుందాము. అన్న ఎట్లా అనిపిస్తుంది ఫుడ్? ఎట్లుంది? ఈ ఫుడ్ బాగుంది. రెండోది ఏంటంటే ఈ ఫుడ్ మనం ఇక్కడికి వచ్చి 5 రూపాయల భోజనం అంటున్నాం, కానీ ఇది 60 రూపాయలు 70 రూపాయలు పెట్టినా మార్కెట్లో దొరికేటువంటిది కాదు. మళ్ళీ ఒక పప్పు ఇచ్చారు, సాంబార్ ఇచ్చారు, చట్నీ ఇచ్చారు, తర్వాత స్వీట్ ఇచ్చారు. అంటే ఈ రోజు ఓపెనింగ్ అయిన స్వీట్ ఇవ్వచ్చు, అప్పుడప్పుడు ఒక రోజు పెడతారు స్వీట్, కంపల్సరీ పెడతారు. ఇట్లాంటి సెంటర్లు ఇంకా స్ప్రెడ్ చేస్తే నిరుద్యోగులకు కానీ, బీదలకు కానీ, బీద సాధలకు కానీ, రోజువారీ కూలీ చేసుకుంటే వాళ్ళకి చాలా ఉపయోగం ఉంటుంది. వాళ్ళకి కడుపు నిండా భోజనం మాత్రం దొరుకుతుంది. హరే కృష్ణ ఫౌండేషన్ కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఇంకోటి, ఈ ఫుడ్ బయటికి వచ్చే ముందు మన ఇంట్లో మనం ఫుడ్ చేసుకున్నా కానీ మనం ఎట్లా ఉంటుందో మనకు తెలియదు. అది మన డైజెషన్ అవుతుందా, డైజెషన్ కాదా, నెక్స్ట్ సెకండరీ. కానీ క్వాలిటీ ఫుడ్ ఇన్స్పెక్టర్ చెక్ చేసిన తర్వాతనే బయటకు వస్తుంది. వారు తిని చూసిన తర్వాతనే. ఈ హరే కృష్ణ ఫౌండేషన్ తరఫున ఉన్నటువంటి ఏదైతే ఈ కంటైనర్స్ పెట్టినారో ఇంద్రమ్మ పథకానికి సంబంధించింది, ఫుడ్ ఇన్స్పెక్టరు టెస్ట్ చేసిన తర్వాతనే మొత్తం కూడా సప్లై అవుతుంది ఇక్కడికి. కానీ ఇలాంటి ఇంతకుముందు కూడా ఇట్లాంటి కంటైనర్ పెట్టలేదు. ఇప్పుడు వర్షం వస్తే బయట నిలబడాల్సిందే, వర్షంలో తినాల్సిందే, తడవాల్సిందే. ఈ కంటైనర్ చేయడం వల్ల చాలా మంచిది. రాష్ట్ర ప్రభుత్వానికి తర్వాత ఉన్నటువంటి హరే కృష్ణ ఫౌండేషన్ ధన్యవాదాలు. అందరూ 5 రూపీస్ ఫుడ్ అంటే ఇప్పుడు ఇంతకుముందు గల మనం బయట పెడుతుండే, ఇప్పుడు మొత్తం షెడ్ గిట్ వేసి మంచిగా నీట్గా చేసి మంచిగా పెడతారు కాబట్టి స్వీట్ భోజనం బాగానే ఉంది. ఫుడ్ మంచిగా ఉండక ఇంట్లో తిన్నట్టే అనిపిస్తుందా లేకపోతే నూకలు బియ్యం ఇట్లా ఏమైనా అనిపిస్తుందా? లేదు అంత బాగానే. పప్పు ఏమేమి ఇచ్చినారు? పప్పు, స్వీట్, రైస్, ఇంకా పచ్చడి. ఏం చేస్తారు మీరు? నేను జాబ్, కాలేజ్ రెండు చేస్తాను. 5 రూపాయలకి మంచి ఇనిషియేటివ్ అని చెప్పొచ్చా? చెప్పచ్చు. టైమింగ్స్ కూడా చూడొచ్చు మనం ఇక్కడ. హరే కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ నుంచి అయితే ఇంప్లిమెంటెడ్ అవుతుంది. అదే కాక బ్రేక్ఫాస్ట్ టైమింగ్స్ వచ్చి 7 గంటల నుంచి 9:30 వరకు అయితే పర్ కాస్ట్. యాక్చువల్లీ బ్రేక్ఫాస్ట్ కాస్ట్ వచ్చేసి 19 రూపీస్ అయితే మనం ఇక్కడ ఇవ్వాల్సింది మాత్రము 5 రూపాయలు మాత్రమే. జిహెచ్ఎంసీ కాంట్రిబ్యూషన్ వచ్చేసి 14 రూపాయలు అయితే వాళ్ళు చెల్లిస్తున్నామని చెప్పారు. అదే కాక లంచ్ టైమింగ్స్ 12 నుంచి 2:30 వరకు అయితే ఉంది. ఇదే కాస్ట్ వచ్చేసి 30 రూపీస్ అంటే 29.83 పైసా. ఈ క్రమంలో 5 రూపాయలు మాత్రమే కట్టాలి, మిగతా పైసలు 24 రూపాయల చిల్లర కూడా జిహెచ్ఎంసీ కడుతుందని అంటున్నారు. మొత్తం మీద కూడా ఒక్కసారి చూడొచ్చు మనం ఎంతమంది కడుపు నింపుకుంటున్నారో. నిరుద్యోగులు ఉన్నారు దీంట్లో, చాలా మంది ఉంటారు. దాదాపు చూసుకుంటే కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తుంటారు. వరుస కూలీలు ఉన్నారు, కొంతమంది చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటూ ఉంటారు, కొంతమంది బ్రేక్ టైంలో వచ్చే వాళ్ళు ఉన్నారు, ఆటో డ్రైవర్లు ఉన్నారు. 5 రూపాయలకి కమ్మటైన భోజనంతో పాటు కడుపు నింపుతున్నారు అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు అంటూ కూడా అందరు చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ ఇనిషియేటివ్ దాదాపు ఇంకా 150
కంటైనర్స్ అయితే ఖచ్చితంగా హైదరాబాద్లో పెడతామంటూ కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కసారి చూడవచ్చు, ఇందిరమ్మ క్యాంటీన్ మాత్రము ప్రస్తుతం అందరు సంతోషంగా ఉన్నారని చెప్పుకుంటారు. ఒక పప్పు కూర అన్నీ కూడా మనకి ఇక్కడ ఒక్కసారి కనిపిస్తున్నాయి. ఒకసారి వీళ్ళతో మాట్లాడదాము. ఏమేమి పెడతారన్న? అంటే ఉదయము బ్రేక్ఫాస్ట్ పెడుతున్నారు అంటున్నారు, అది 5 రూపాయలకేనా? ఏమేమి పెడతారు? ఉదయం ఏంది ఇడ్లీ, ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటమ్ పెడతారు. ఇడ్లీ మ్యాండేటరీ, ఇడ్లీ డైలీ ఉంటుంది. ఉప్మా ఒకరోజు పొంగల్, ఒకరోజు ఏది దోజనము అట్లాంటివి పెడుతుంటాయి. ఎవ్రీ డే వీక్లీ 7 ఐటమ్స్ ఉంటాయి. దానిలో ఇడ్లీ వచ్చేసి కామన్ డైలీ, అంత డైలీ ఒక్కొక్క ఐటమ్. మొత్తం పప్పు మ్యాండేటరీ, పప్పు ఒక కర్రీ, సాంబారు, పచ్చడి, ఒక స్వీట్. కంటైనర్ లో ఎంత మంది వరకు తినొచ్చు? దీనిలో డైలీ వచ్చేసి 200 నుంచి 220 దాకా తింటారు. 400, అప్పుడప్పుడు 400. అంటే డిపెండ్స్ ఆన్ క్యాంటీన్స్ అనమాట. ఇవి ఈ క్యారేజ్ ఉంటాయి. ఒక్కొక్క క్యారేజ్ లో ఒక 60 మంది 70 మంది అలా తింటారు. దాంట్లో ఒక 3-4 క్యారేజ్లు అవుతాయి డైలీ. సో 400 మాక్సిమం 400 వరకు ఫ్రీగా తినేస్తారు. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మంచి డెసిషన్ అనే కూడా ప్రజలు కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ తీసుకున్న మంచి డిసిజనే కదా ఇది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎఫోర్డ్ చేయలేరు. ఇప్పుడు చాలా మంది కూడా 5 రూపాయల భోజనం అంటే ఎక్కడుంది అసలు? 5 రూపాయల భోజనమే గవర్నమెంట్ ఇస్తుందంటే, సీఎం గారు 5 రూపాయల భోజనం పెడుతుందంటే చాలా మెచ్చుకోదగ్గ విషయమే అది. సో చాలా మంది కూడా మిస్యూజ్ కూడా చేస్తుంటారు. అంటే కొంతమంది ఎఫర్ట్ చేసిన వాళ్ళు కూడా, చేయగలిగిన వాళ్ళు కూడా తింటూ ఉంటారు. వాళ్ళకి ఏమైనా చెప్తారా? ఇప్పుడు ఎఫోర్ట్ చెయ్యగలరు అని అంటే ఇక అందరు వస్తారు కదండి. ఇప్పుడు 5 రూపాయలు హైదరాబాద్ లో 5 రూపాయల భోజనంలో కడుపు నిండా ఒక వ్యక్తి తింటున్నాడు అంటే అది చాలా ఏమంటారు దాన్ని, మెచ్చుకోదగ్గ విషయం అది. సీఎం గారు గవర్నమెంట్ గారు పెడుతున్నారు కాబట్టి అందరు కూడా ఎవరు వస్తుందో 5 రూపాయలు టిఫిన్ రావట్లేదు. 30 రూపాయలు 35 రూపాయలు ఒక టిఫిన్. ఇప్పుడు మామూలుగా సామాన్య వాళ్ళు భోజనం చేయాలంటే 70 రూపాయలు 80 రూపాయలు ఇదే వెజ్ మీల్స్ బయట. 100%. ఇది ఒక 5 రూపాయలకే వస్తుంది కదా అండి మనకు. సో టిఫిన్ 5 రూపీస్ మీల్స్. కంటైనర్ లో కూడా ఎండకి వానకి కూడా మంచిగా ఉంచుంటది సౌకర్యం. ఇదంతా కూడా ప్యూరిఫైడ్ వాటర్ మొత్తం అంతా మినరల్ వాటర్ వస్తుంది. మొత్తం సెట్ ఉంటాయి మినరల్స్, అది ఉంటుంది. ఫిల్టర్ వాటర్ మొత్తం అంతా డ్రింకింగ్ వాటర్ ఫిల్టర్ అయ్యేసి వస్తుంది. వాటర్ కూడా బాగా మంచిదే ఇస్తారు, ఏమి అది కాదు. రైస్ కూడా చూడండి మీరు, రైస్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అంటే పేదవాళ్ళకు ప్రతి ఒక్కళ్ళు ఆ సన్న బియ్యం తినేటోళ్ళు కూడా సన్న బియ్యం తినేసి ఎంజాయ్ చేస్తున్నారు అంట. కొంతమందికి అది కూడా దొరకట్లేదు. సో మన సీఎం గారు ఏంటంటే, మన సీఎం గారు ఈ విధంగా మనకు ప్రజలకు ప్రొవైడ్ చేస్తున్నారంటే అది గొప్పదనమే, మంచి సీఎంఏ. గవర్నమెంట్ కూడా మేమైతే కాంగ్రెస్ గవర్నమెంటే ఉండాలి అనేసి కోరుకుంటున్నాం. ప్రతిసారి కూడా ఇట్లాంటి అభివృద్ధి చేయాలి అనేసి కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ఇది ప్రభుత్వం తీసుకున్న గుడ్ ఇనిషియేటివ్. పేదవాళ్ళ కడుపు నింపాలన్న ఆలోచన కూడా అందరూ కూడా పొగుడుతున్నారు. అదే కాక గరం గరం ఫుడ్తో పాటు పప్పు, ఒక కర్రీ, పచ్చడి, స్వీట్ ఇట్లాంటివి కూడా ఉన్నాయి. అదే కాకుండా బ్రేక్ఫాస్ట్లో కూడా రాగి, పొంగలి, ఇడ్లీ ఇట్లాంటివి ప్రతి 6 daysకి ఎవ్రీ ఐటమ్ కూడా చేంజ్ అవుతుంది. ఇడ్లీ మాత్రం రొటీన్ అని చెప్తున్నారు. 7 గంటల నుంచి 9:30 వరకు బ్రేక్ఫాస్ట్, 12 గంటల నుంచి 2:30 వరకు లంచ్. 5 రూపాయలు ఉంటే చాలు, మీరు హైదరాబాద్లో భోజనం కడుపు నిండా చేయొచ్చు. కెమెరామ్యాన్ జ్ఞానేశ్వర్తో పెట్రిషియా రిపోర్టింగ్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.